విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫ్లెక్సీల వివాదం అది మీరు గమనించారా? దాని మీద ఏదైనా కామెంట్ చేస్తారా? నా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, జనసేన పార్టీ వారు ఏ లక్ష్యాలతో పెట్టారో, ఏ సిద్ధాంతాలతో పెట్టారో వారు చాలాసార్లు చెప్తూ వచ్చారు. కానీ వారు పార్టీ ఫ్లెక్సీ మీద రాసిన సిద్ధాంతాలకి వాళ్ళు పాటించేదానికి ఎక్కడ పోలిక లేదు, పొంతన లేదు. అది ఫేజ్ వైజ్ మారిపోతూ వచ్చింది. సోషలిజం నుంచి కమ్యూనిజం నుంచి, అలాగే బహుజనిజం నుంచి, అంబేద్కరిజం నుంచి, ఫూలేయిజం నుంచి ఈరోజు సనాతనిజం దగ్గర ఆగింది. అది ఎటు ప్రయాణం చేస్తుందో తెలియదు, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో మాకు తెలియదు. కాకపోతే ఆయన రాజకీయ నాయకుడిగా, జనసేన అధ్యక్షుడిగా చెప్పిన మాటలను బట్టి మాకు వచ్చే ఇన్ఫరెన్స్ ఏంటంటే, ఏదో రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన కలగన్నారు. ఆ కళ నెరవేరింది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఇక జనసేన పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి, నిలబడితే ఏంటి, నాశనం అయితే ఏంటి, ఎలా పోయినా పర్వాలేదులే అని దాన్ని గాలికి వదిలేశారు. అందుకే వాళ్ళు విచ్చలవిడిగా నచ్చినటువంటి పనులు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నారు. ఎవరినంటే వాళ్ళని దూషిస్తున్నారు, రకరకాల మాటలు అంటున్నారు, రకరకాలుగా బూతులు వాడుతున్నారు. ఇదంతా అంత ఇండిసిప్లైన్డ్గా ఆ పార్టీ నడుస్తుందంటే దాని అర్థం ఏంటంటే, నా కళ నెరవేరిపోయింది, ఇంకో 15 సంవత్సరాలు ఇతనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను డిక్లేర్ చేశాను. కాబట్టి జనసేన పార్టీ ఉన్నా చచ్చిపోయినా ఎలాంటి ఇబ్బంది నాకు లేదు. కాబట్టి ఎవరెట్లా వాక్కుంటే వాక్కొని వాళ్ళు సైలెన్స్లు తీసి తిరుగుతారా, స్టంట్లు నేర్చుకుంటారా, ఎదురుదాడి చేస్తారా, ఏమైనా చేసుకోమని అతనే చెప్పేశాడంటే దాని అర్థం పార్టీని నడిపే ఉద్దేశం కానీ, పార్టీని కొనసాగించే ఉద్దేశం కానీ లేదు. ఎందుకంటే ఆయన కళ నెరవేరిపోయింది కాబట్టి. అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. అందుకే ఇలాంటి జాతి అహంకార మాటలు మాట్లాడుతున్నారు, దురహంకార మాటలు మాట్లాడుతున్నారు. లేకపోతే సాటి మనిషి మీద, సాటి జాతి మీద ఈ రకమైనటువంటి డైలాగులు ఏంటి, ఈ రకమైనటువంటి కొటేషన్స్ ఏంటి? మనము ఏ సంస్కృతిలో ఉన్నాము? సమానత్వం ఇచ్చే రాజ్యాంగంలో కదా మనం ఉన్నది. సమానత్వాన్ని పాటించమని చెప్పే రాజ్యాంగంలో కదా మనం ఉన్నాము. అలాంటి రాజ్యాంగంలో ఈ వివక్షపూరితమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడటం, పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేయటం అంటే ఆ పార్టీని చంపేసుకోవడం సిద్ధపడ్డారు అని మేము భావిస్తున్నాం. అంటే ఇటువంటి వ్యాఖ్యలకి, లేకపోతే ఇటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగే ఉంటాయంటారా? లేకపోతే ఈ ఫ్యాన్స్ అత్యుత్సాహంగా మనం భావించవచ్చు కదా, అట్లా కాదంటారా? అత్యుత్సాహంగా ఉండమని ఆయన చెప్తున్నాడు కదా. సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే మీరు నిశ్శబ్దంగా ఉంటారా, ఎదురుదాడి చేయాలి కదా, అలా సైలెంట్గా ఎలా ఉంటారని స్వయంగా అతనే చెప్పున్నాడు. మీరు యూత్ కదా, ఖాళీ సమయంలో ఏం చేస్తారు, సైలెన్స్లు తీసి తిరగాలి కదా, సౌండ్ చేయాలి కదా, హడావిడి చేయాలని ఆయనే చెప్తారు. మీకు స్టంట్లు నేర్పించాలి అని ఆయనే చెప్తున్నారు. అంటే ఏమి ప్రోత్సహిస్తున్నారు? ఇక్కడ మీ ద్వారా నేను యూత్ని కోరేది ఏంటంటే, దయించి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్గా చూడండి. అది కూడా మనం ఎదురు డబ్బులు ఇచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ కొనుక్కుంటున్నాం. మనకు ఎవడు ఉచితంగా ఇవ్వడం లేదు. ఆ సినిమాలో నటించే వాళ్ళు ఉచితంగా చేయట్లేదు, కోట్లు తీసుకుంటున్నారు. ఆ కోట్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఇచ్చే డబ్బుల నుంచి వస్తున్నాయి, మనం కొనే టికెట్లో నుంచి వస్తున్నాయి. మనం టికెట్లు కొని డబ్బులు ఇచ్చి ఏదో ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకునేది మానేసి మన జీవితాలు పాడు చేసుకునే విధంగా కొట్లాడుకోవటం, వర్గాలుగా తయారవటం, వాళ్ళ వెనకాల కొమ్ము కాసి తిరగడం, అది ఏ రకంగానూ సమంజసం కాదు. అభిమానంగా ఉండొచ్చు, తప్పు లేదు. నచ్చినటువంటి నటుడిని అభిమానించడం తప్పు లేదు. కానీ అభిమానం అనేది మీ జీవితాలు నిష్ప్రయోజనం అయ్యే విధంగా చేసుకోవద్దు. ఇప్పుడు ప్రయోజనకరమైన పని ఏదైనా చేయండి, ఏదైనా జాబులో చేరండి, లేదా వ్యాపారం చేయండి, ఏదైనా సంపాదనలోకి రండి, ప్రయోజకులై తల్లిదండ్రులను చూసుకోండి. యూత్ అంతా మీరు వేస్ట్ చేసుకుంటే రేపు మీరు పని చేయాలన్న పని దొరకని సమయం వచ్చేస్తుంది అని మీ ద్వారా నేను యూత్ని కోరుతా ఉన్నాను. అంటే విజయ్ కుమార్ గారు, మొన్న ఎన్నికలు మనం చూస్తే ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాలు అనేది ఒక గేమ్ చేంజర్గా ప్రతి ఎన్నికల్లో కూడా ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావంతో ఏ విధంగా విజయం సాధించారు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళ ఫ్యాక్టరీ ఎలా పనిచేసిందని మనం చూసాం. అంటే ఇటువంటి పొరపాటు కావాలని పవన్ కళ్యాణ్ గారు చేస్తారంటారా? నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నది పార్టీని పట్టించుకోకుండా పార్టీలో ఉండేవాళ్ళు ఇండిసిప్లైన్గా ప్రవర్తిస్తుంటే ఏం జరుగుద్ది? ఈ పార్టీ వాళ్ళు ఇట్లా ఒక కులపరంగా ఉన్నారు, ఒక రకమైనటువంటి విద్వేషం రెచ్చగొట్టే విధంగా ఉన్నారు, ఇలాంటి పార్టీకి మళ్ళీ మనం ఆదరిస్తే మనం నష్టపోతామని ప్రజలు అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు ఆ పార్టీకి ఓటు వేయరు కదా. అలాంటప్పుడు ఆ పార్టీ చచ్చిపోద్ది కదా.
అదే నేను వేరే వేరే మాటల్లో చెప్పాను. ఇప్పుడు మీరు అడిగినాక వివరంగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ పార్టీని చంపుకోవడం వల్ల ఆయనకి ఏంటి లాభం? మరి ఇన్నాళ్ళు ఎవరి కోసం పనిచేశారు ఆయన? ఎవరిని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని పెడతానంటున్నాడు? ఇప్పుడు మేమున్నాము, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టాం. దేనికోసం పెట్టాం? పేదవాళ్లను నాయకత్వంలో పెంపొందించి ఆ పేదల నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మేము తపన చెందుతున్నాం. పేదల ప్రభుత్వం ఏర్పాటు అయితే పేదలకు అనువైనటువంటి చట్టాలు, అనువైనటువంటి ఆస్తులు, ఉద్యోగ మార్గాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అంటే మేము ముఖ్యమంత్రి కావాలని, పేదవాళ్ళని మంత్రులను చేయాలని, అధికారంలో తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఫలానా వాడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఫలానా వాడిని ముఖ్యమంత్రిగా చూడటానికి ఈరోజు నేను ఒక పార్టీ పెట్టి నడిపిస్తున్నానని మేము ఎప్పుడు చెప్పడం లేదు, చెయ్యము కూడా అట్లా. బట్ ఆయన చెప్పుకుంటున్నాడు కదా, అంటే ఆ పార్టీ రిలవెన్స్ లేదని అతనే చెప్పేస్తున్నాడు కదా. నా పార్టీ వల్ల, నా పార్టీలో నుంచి వచ్చేవాడు అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగాను పాలన సాగించే విధంగాను చేయడానికి కాదని ఆయనే చెప్తున్నారు కదా. అంటే ఒక స్ట్రాటజీగా దీన్ని భావించకూడదా? అంటే భవిష్యత్తులో జనసేన పార్టీ టీడీపీలో విలీనం అయ్యే అవకాశం ఉందంటారా ఏంటి మీరు? విలీనము దేనిలో అవుతుందనే దాన్ని నేను చెప్పలేను. ఎందుకంటే వారి అన్నగారు పెట్టిన పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ చేశారు. వీరు మరి బీజేపీలోకి చేసుకుంటారా, టీడీపీలో చేస్తారా, లేకపోతే మీరు అన్నట్టు ఒక పొలిటికల్ వ్యూహంలో భాగంగా దాన్ని రకరకాల మలుపులు తిప్పుతారా? ఐడియాలజీలో ఎలా అయితే మలుపులు తిరిగారో, సిద్ధాంతం ఎట్లయితే మార్చారో అట్లా దీన్ని ఎన్ని మలుపులు తిప్పుతారనేది ఇప్పుడే మనం గెస్ చేయలేం.